పెరిలూరు ప్రీమియర్ లీగ్ అనే వెబ్ సిరీస్ డిజ్నీ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 7 ఎపిసోడ్లతో 4 గంటల 15 నిమిషాల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూశాక కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించింది, కానీ పూర్తిగా సాటిస్ఫై అయితే చేయలేదు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉంది. హీరోయిన్కి ఇష్టం లేకపోయినా తన మావయ్య చెప్పాడని ఊర్లో ప్రెసిడెంట్గా పోటీ చేయడం కోసం వస్తుంది. ఇక ఆ ఊర్లో ఉన్న మనుషులందరూ కూడా వింతగా ఉంటారు. ఇక హీరోయిన్ ప్రెసిడెంట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేసింది, అయ్యిందా లేదా అనేదే వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ని స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ వరకు లవ్ స్టోరీ అన్నట్టుగా చూపించారు, అదైతే బాగానే ఉంది. ఇక తర్వాత ఊరు ఎలక్షన్స్ వైపుకి వెబ్ సిరీస్ వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్లు వింత వింతగా ఉంటూ చేసే కామెడీ బాగానే అనిపించింది. అలాగే హీరోయిన్ ప్రెసిడెంట్ అవ్వకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలు కూడా బాగున్నాయి. ఇక తర్వాత వెబ్ సిరీస్ 4వ ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు స్టార్ట్ చేసిన పాయింట్ కి ఒక ఆన్సర్ అయితే దొరికేస్తుంది, కానీ హీరోయిన్ ఇంకా తప్పించుకోవడానికి చూస్తుంది అనే పాయింట్ ని పెట్టి దాని మీద ఫోకస్ చేయకుండా వేరే వేరే సీన్స్ తో మొత్తం వెబ్ సిరీస్ నింపేస్తారు. వెబ్ సిరీస్ లో చాలా క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్లన్నిటికి సంబంధించి ఒక సీన్ వస్తూ ఉంటుంది. ఆ సీన్స్ అన్ని వేటికవే పర్వాలేదు అనిపించిన వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫ్లోర్ మాత్రం మొత్తం ఆపేసినట్టు ఉంటాయి. ఇక హీరోయిన్ క్యారెక్టర్ ని గానీ ఆవిడ ఎమోషన్స్ గానీ సరిగ్గా చూపించలేదు. వీటన్నిటి వల్ల సీన్ టు సీన్ చూసుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, కానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. ఇక వెబ్ సిరీస్ ఇచ్చిన ఎండింగ్ కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇక వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా కనిపించిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ లో పెద్దగా స్టోరీ ఏం లేకపోయినా కొన్ని చోట్ల ఫన్ అయితే బాగానే వర్కౌట్ అవుతుంది. అలాంటి ఫన్ కోసం ఈ వెబ్ సిరీస్ ని ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఇంక ఈ వెబ్ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.